కొత్తగా 2 పాన్ ఇండియా సినిమాలు థియేటర్స్ కి వచ్చినా మహావతార్ నరసింహ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. విడుదలై 20 రోజులు పూర్తయ్యేసరికి ఇక నెమ్మదిగా రన్ డౌన్ అవుతుంది అనుకున్న వారందరూ కూడా పొరపాటు పడాల్సిందే. ఎందుకంటే లాంగ్ వీకెండ్ సందర్భంగా ఈ యానిమేటెడ్ స్పెక్టాకిల్ మళ్లీ సింహం లాగా గర్జిస్తోంది. వార్ 2 మీద వస్తున్న నెగిటివ్ టాక్, కూలీకి వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ ఇవన్నీ కూడా నరసింహకి పాజిటివ్ వైబ్ ఇచ్చినట్లే అయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు పెరిగి ఉండడం తారక్, రజనీ సినిమాలకి కాకుండా నరసింహకి అనుకూలంగా మారింది. తెలంగాణలో కొంత స్క్రీన్లు తగ్గినా మిగతా స్క్రీన్లలో మాత్రం హౌస్ఫుల్ బోర్డులు మెరుస్తున్నాయి. ముందుగానే టికెట్లు సేల్ అవుతున్నాయి. బుక్ మై షోలో మాత్రమే ప్రతి గంటకు 10,000 నుండి 15,000 టికెట్లు అమ్ముడవుతున్నాయంటే ఇంకా ఎంతమంది ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది. ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ దాటేసిన ఈ సినిమా మరొక 100 కోట్ల దాకా ఆపలేనన్నట్లుగా దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వార్ 2 కూలీ కంటే నరసింహనే ఎక్కువగా ఎంచుకోవడం వల్ల బాక్స్ ఆఫీస్ సీన్ పూర్తిగా మారిపోయింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే కొన్ని సెంటర్స్లలో శని, ఆదివారాల్లో నరసింహ షోలు పెంచుతున్నారు. కొత్త సినిమాల షోలను తగ్గించి నరసింహ డిమాండ్కి స్క్రీన్స్ కేటాయించడం చాలా కాలం తర్వాత కనిపిస్తున్న అరుదైన సీన్. ఇక ఈ వేగం కొనసాగితే ఈ నెలాఖరు వరకు మహావతార్ నరసింహని ఆపగలిగే శక్తి ఏదీ కనిపించడం లేదు. ఆగస్టు 27న రావాల్సిన రవితేజ సినిమా మాస్ జాతర వాయిదా పడే అవకాశాలున్నాయి. అది గనుక జరిగితే నరసింహకి మరింత బలంగా మారే అవకాశం ఉంది. ప్రేక్షకుల రెస్పాన్స్ ఎంత ఘనమో చెప్పాలంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ స్టార్ హీరోతో చేయాలనుకున్న ఫ్యాంటసీ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి పూర్తి స్థాయి యానిమేటెడ్ మూవీ చేయాలని ఆలోచిస్తోంది. అదే స్థాయిలో నరసింహ ప్రభావం కనబడుతోంది. సింహం గర్జన మొదలైతే ఆపలేరని చెబుతారు. ఇప్పుడు అదే జరుగుతోంది. మహావతార్ నరసింహకి ఎలాంటి అడ్డుకట్ట లేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.